హాయ్ ఫ్రెండ్స్, మహాకుంభమేళా యాత్ర గురించి మేమైతే సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి దానాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. అయితే ఈ దానాపూర్ ఎక్స్ప్రెస్ 9:20కి రావాల్సింది, మధ్యాహ్నము 11:30కి వచ్చింది. అయితే ఈ దానాపూర్ ఎక్స్ప్రెస్లోన పరిస్థితులు అంటే నార్మల్ టికెట్ తీసుకుంటే ఆ నార్మల్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది చూడండి. ఎందుకంటే మాకు బుకింగ్ చేసుకోలేదు, మేము కూడా నార్మల్ టికెటే తీసుకొని వెళ్ళాము కాబట్టి చూస్తున్నారు కదా, జనాలు మామూలుగా లేదు. నిజంగా చెప్పాలంటే ఒక గూడ్స్ బండ్లోని ఏదో ఇట్లా నెట్టేస్తారు చూడండి. తీసుకో సికింద్రాబాద్ నుంచి మన ప్రయాగరాజ్ చౌకీ జంక్షన్లో దిగాము. అక్కడ నుంచి వెళ్ళి దాదాపు కంటే ఒక 3 కిలోమీటర్స్ నడవాలి. అక్కడ నుంచి వెళ్ళి మేము ప్రయాగరాజ్ చౌకీ జంక్షన్లో దిగి మెల్లగంటే స్టేషన్ బయటికి వెళ్ళాము. చూస్తున్నారు కదా, అంటే ప్రయాగరాజ్ చౌకీ జంక్షన్లోని దానాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన వాళ్ళే ఇంతమంది, అయితే ఇంకా చాలామంది చాలా దిక్కుల నుంచి వస్తున్నారు. చూస్తున్నారు కదా. అంటే అక్కడ ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పట్టుకుంటుంది, ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. దాదాపు అంటే ఒక 5-6 కిలోమీటర్స్ లాగా ఉంటుంది, అంటే ట్రెక్కింగ్ చేయాలి. కాబట్టి మేమైతే బస్లో కొద్దిసేపు కూర్చున్నాము, వెళ్తుందేమని చెప్పేసి, కానీ చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్. కాబట్టి మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. బాబాయ్, హలో బాబాయ్, కుత్తపాలలో గుర్తుంటే ఏకైక వ్యక్తి నువ్వు. गंगा घाट ప్లస్ మేమైతే ఘాట్ దగ్గరికి వెళ్ళాము, కానీ అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో అయిపోయినాం మొత్తము. అందుకని చెప్పేసి మాకు అక్కడ పోలీస్ ఆయన ఉంటే ఆ పోలీస్ ఆయనని అడిగినాము. అక్కడ భోజ్పూరి లాంగ్వేజ్ ప్లస్ హిందీ కలిపి మాట్లాడతారు. అయితే ఆయన చెప్పాడు ఇటు నుంచి ఇటు పోండి అని. అయితే మేము వచ్చిరాని హిందీలో మాట్లాడాము. ఇంకా ఆయనకి ఇరిటేట్ వచ్చేసి అలా పోండి అని చెప్పాడు. అయినా కూడా అర్థం కాలేదు. మళ్ళీ కూడా అడిగాము, ఇటు నుంచి ఇటు పోండి అని చెప్పాడు. ఇంకా చేసేది ఏం లేక అలా అడుక్కుంటూ ముందుకు అట్లనే వెళ్తానే ఉన్నాం మేము. చూస్తున్నారు కదా, పోలీస్ ఆయనని మేము అడిగాము అక్కడ స్టార్టింగ్లో. ఆయన ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళమని చెప్పేస్తే మేము ఇక్కడ ఈ బ్రిడ్జ్ పై నుంచి అవతలకి త్రివేణి సంగమం దగ్గరికి పోవడానికి రెడీ అయ్యాము. టెంట్స్ మనలాంటి జనాలు ఉండడానికి టెంట్స్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. దానికి ఒక 4-5 బ్రిడ్జెస్ ఉన్నాయి మొత్తము. అయితే దాంట్లో అలో అంటే అక్కడ పోవడానికి మాత్రం ఒక బ్రిడ్జ్కి అలో ఉంది, మిగతా 2 బ్రిడ్జ్లకు మాత్రం రావడానికి అలో ఉంది కానీ పోవడానికి అలో లేదు. త్రివేణి సంగమం దగ్గరికి అంటే ఘాట్ అంటే అక్కడనే స్నానాలు చేసేది.
చూడండి, ఇప్పుడు ఈ కుంభవేళ సందర్భంగా ఈ సిలిండర్లు పెట్టేసి ఇలాంటి బ్రిడ్జిలు నిర్మించారు. ఎందుకంటే జనాలకు ఇబ్బంది కాకుండా, అంటే అవతలకి రాకపోకడానికి అసలు బ్రిడ్జ్ లేదు, ఉన్నది ఒకటే ఒక బ్రిడ్జ్ చాలా దూరంలో ఉంది. ఇలాంటివి అక్కడ ఒక బ్రిడ్జ్, ఫస్ట్ది అక్కడ, సెకండ్ ఇది, థర్డ్ అక్కడ కనిపిస్తుంది. బ్రిడ్జిలు చాలా నిర్మించారు. అయితే మాకు కనిపించేది అయితే ఒక 6-7 బ్రిడ్జిల దాకా కనిపించాయి. అయితే మాకు దగ్గర ఉన్న దాంట్లో అయితే మేము అవతలకి దాటాము. త్రివేణి సంగమం దగ్గర ఘాట్ అవతలకి దాటాము, అక్కడనే స్నానాలు చేయాలి. మేమైతే బ్రిడ్జి పై నుంచి దాటుతున్నాం, కానీ మాకు అప్పటికి చాలా ఆకలి అయింది. నిన్న మధ్యాహ్నం తిన్న భోజనమే నాగ్పూర్లో నైట్ తిన్నాము. అదే ఆడదాకనే చాలా ఆకలిగా ఉంది. ఎక్కడ పెడతారా బాబు అనే టైంలో బ్రిడ్జ్ దాటిన ఎమ్మటే ఒక మఠంలోకి వెళ్తే అక్కడ రైస్ అండ్ పూరి అన్నీ పెడతానే ఉన్నారు అక్కడ. అయితే అక్కడ మాకు పూరితో పాటు చావల్ అని కొంచెం వేసారు. మేము అంతే వేస్తారేమో అని అనుకున్నాం మేము, కాకపోతే పర్లేదు బాగానే పెట్టారు. మేము అడిగాము పూరి మాకు అలవాట్లేదని చెప్పేసి అడిగితే మాకు కావాల్సినంత భోజనం అయితే వాళ్ళు పెట్టారు. కర్రీ చాలా వేసారు, చూస్తున్నారుగా, సాంబారు అలాగే రైస్ కొంచెం పెట్టి స్టార్టింగ్లో అంతా పెట్టారు. తర్వాత మొత్తానికి అయితే మాకు సరిపడా భోజనం అయితే పెట్టారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు కావాల్సిన రైస్ మాత్రం. అక్కడ భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ దర్శనం అయ్యేది మాకు ముల్లబాబా దర్శనం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు, ఇక్కడ ముల్లబాబాని దర్శించుకున్నాము. అక్కడ వచ్చిపోయేటోళ్ళు డబ్బులు అయితే చాలా. ముల్లబాబాని దర్శించిన తర్వాత సంగం ఘాట్కి పోవాలని అడిగాము. అక్కడైతే బంద్ ఉందేమో అని చెప్పారు. మేమైతే ముందుకు వెళ్దామని చెప్పేసి ముందుకు బయలుదేరాము. ఇంకా మేము వెళ్ళే దారిలో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అక్కడ అయితే ఒక పాప వచ్చేసి సర్కస్ చేస్తుంది. అది తాడు పైన. చాలా ఆశ్చర్యం వేసింది మాకైతే, ఏంటి ఒక తాడు పైన అలా నిల్చొని అలా చేస్తుంది చూడండి. అది మరి నిల్చొని చేస్తుంది, అంటే కింద పడడం లేదు. అయితే చాలా షాక్ అయ్యాము. అలాగని చెప్పేసి ముందరికి వెళ్ళాము. అంటే సంగం ఘాట్లో స్నానాలు చేయనిస్తున్నారు. ఎందుకు బంద్ చేసిర్రు అని చెప్తున్నారంటే అక్కడ అయితే మౌని అమావాస్య రోజు దాదాపు గంట ఒక 17-20 నంబర్స్ వరకు అక్కడ తొక్కిసలాట మరణించారు. కాబట్టి అప్పటి నుంచి కొంచెం సిస్టమేటిక్ అనేది చేంజ్ చేశారు. మా అదృష్టంకి అయితే సంగం ఘాట్ ఓపెన్ ఉంది, స్నానాలు ఆచరించేటట్టుగా ఉంది అక్కడైతే పరిస్థితి. నా స్నానం అయితే ముగించుకున్నాము. అయితే నాతో పాటు వచ్చిన 2 దోస్తులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా స్నానం ఆచరించడానికి అయితే నదిలోకి వెళ్ళారు. చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా స్నానం చేయడానికి అయితే వెళ్ళారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ అంటూ పంచాక్షర మంత్రం జపిస్తూ మేము స్నానాలు అయితే చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారని వెళ్తే అక్కడైతే మహా గంగారతి ఇచ్చి ఆల్రెడీ ఉన్నారు. అయితే మేము వెళ్ళాం అక్కడ ఎలా చేస్తున్నారని చెప్పేసి. दोनों हाथों को उठाकर एक बार जोरदार जयकारा, नमः पार्वती అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, అక్కడ అఘోరాలు ఉన్నారు. అక్కడ ఆడ మగని భేదం లేకుండా అందరు కూడా అఘోరాలని దర్శించుకుంటున్నారు. అంటే అఘోరాలకి ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు. అలాంటి భావాలని
దర్శించుకుంటున్న మహాభక్తులు వీళ్ళంతా కుంభమేళకు వచ్చి. ఈ బాబా వచ్చేసి రుద్రాక్ష అఘోర. ఈయనకు కూడా ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు. చూస్తున్నారు కదా, అఘోరాలు అంటే ఇలా ఉంటారు చూడండి. మా వీడియో మొత్తం చూశారు కదా. మా కుంభమేళ ప్రయాణాన్ని మీ అందరితో ఎలా గడిపామనేది షేర్ చేసుకున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మరవద్దండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి.